చట్టాన్ని బేస్ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళ యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. ఏదైతే ఢిల్లీలో 6 దేవాలయాలని వక్ఫ్ పరిధిలోకి తీసుకొస్తూ వక్ఫ్ నోటిఫికేషన్ ఇవ్వడంతో చెలరేగినటువంటి వివాదం. వక్ఫ్ చట్టం తెస్తుంది ఇట్లాగా. ఎందుకంటే వేరే వాళ్ళ ఆస్తులు మాయని చెప్పడం, చివరికి రైతుల భూములు కొట్టేయడం, ఇట్లాంటి ఒక విచిత్ర పరిస్థితి వస్తున్న నేపథ్యంలోనే వక్ఫ్ చట్టం అన్నటువంటి దాన్ని సవరించేటటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంకొక వైపున ఆ మధ్యలోనే 6 ఆలయాలని ఢిల్లీలో వక్ఫ్ తమదని క్లెయిమ్ చేస్తే, ఇప్పుడు అజ్మీర్ షరీఫ్ దర్గా ఏదైతే ఉందో, ప్రతి ఒక్క హిందూ యాక్టర్లు కూడా అనేక మంది, అలాగే నాయకులు కూడా అక్కడికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళే. అజ్మీర్ దర్గాకి తాజాగా అజ్మీర్ దర్గా మీదన కోర్టులో కేసు పడింది. ఇప్పుడు రాజస్థాన్ కోర్టులో మొయుద్దీన్ చిస్తి దర్గా అని ఆలయం కింద ప్రకటించమని చెప్పి, అజ్మీర్ దర్గాని శివ టెంపుల్ అని ప్రకటించమని చెప్పేసి కేసులు పడ్డాయి. ఇది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు న్యాయస్థానాలను అడ్డం పెట్టి, అంతవరకు జరిగితే పర్లేదు, న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని ఎవరు వెళ్ళినా తప్పలేదు, చట్టవిరుద్ధంగా కాకుండా.